హలో అండి అందరికీ. కేవలం ఒకే ఒక్క కప్పు గోధుమ పిండితో జస్ట్ 5 నిమిషాలలో అయిపోయే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్, అలాగే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్నాక్ రెసిపీ కోసం నేను ముందుగా ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. మనం అన్నం వండుకుంటాం కదా, అదే బియ్యాన్ని 1 కప్పు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగ బియ్యం మిక్సీలో వేసే బదులు బియ్యం పిండి అయినా సరే 1 కప్పు తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి వేసామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇలాగ బియ్యం పిండి గోధుమ పిండి వేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 3 నుంచి 4 సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసుకోండి. అలాగే పసుపు 1/2 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం రెడ్ చిల్లీ 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వేసుకొని, జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే క్యారెట్ తురుము, వెజిటబుల్స్ మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇలాగ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1.5 కప్పు నుంచి 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఊతప్పం వేసుకుంటాం కదా, ఆ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలాగ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని 2 స్పూన్ల నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసేసి, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం మీడియం హీటెడ్ ఆయిల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు తక్కువ ఆయిల్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇంత ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఇంత ఆయిల్ అవసరం లేకుండా సేమ్ కడాయిలో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, నేను తక్కువ ఆయిల్లో ఊతప్పం లాగా కూడా వేసాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.